వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. సో బీసీ రిజర్వేషన్ బిల్లు 42% రిజర్వేషన్ బిల్లు ఎట్లా అమలు చేయాలి, సర్కారు ఎట్లాంటి వ్యూహంతో ముందుకెళ్తోంది, సో కేంద్రం పైన ఒత్తిడి తీసుకురాబోతోందా, లేదంటే పార్టీపరమైనటువంటి నిర్ణయాలు తీసుకొని స్థానిక సంస్థల్లో బీసీలకు అవకాశం కల్పించబోతోందా, సుప్రీంకోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఏమైనా ఉందా? 3 నెలలుగా బిల్లు రాష్ట్రపతి దగ్గరే పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే సుప్రీంకోర్టు ఒక సూచనప్రాయంగా చెప్పడం జరిగింది, గవర్నర్ దగ్గర కానీ రాష్ట్రపతి దగ్గర కానీ 3 నెలలకు మించి ఫైళ్లు పెండింగ్లో ఉండకూడదని. సో ఆ సిద్ధాంతం ప్రకారం తమిళనాడు తరహాలో మళ్ళీ తెలంగాణ రాష్ట్రం కూడా సుప్రీంకోర్టు మెట్లెక్కేటువంటి అవకాశం ఉంటుందా? న్యాయపరంగా ఎట్లా ముందుకెళ్ళబోతోంది, అసలు ఎట్లా వర్కౌట్ కాబోతోంది? అసలు ఇప్పుడు రామరెడ్డి గారు చెప్తున్నారు దీన్ని ఒప్పుకునేటువంటి పరిస్థితే లేదు, సో భారతీయ జనతా పార్టీ ఈ బిల్లును ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించారని చెప్పేసి కొండబద్దలు కూడా ముస్లింలను కలపడం వల్ల రైట్, ముస్లింలను బీసీలో కలపడం వల్ల. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పార్టీపరమైన నిర్ణయమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందున్నటువంటి పరిస్థితి అన్నది మాత్రం తేలాలి. కొండలరెడ్డి గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ ప్యానెల్ లో ఉన్న బ్రదర్స్ అందరికీ నమస్కారాలు. కొండలరెడ్డి గారు ఏం చెప్తున్నారు? సో రిజర్వేషన్ 42% రిజర్వేషన్ కల్పించాలి, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏం ఆప్షన్స్ ఉన్నాయి, ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు? లీగల్ గా కొట్లాడితే తెగుతుంది అనుకుంటున్నారా, లేదంటే పార్టీ పరంగా ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడబోతుందా? ఎట్లా చూడొచ్చు? నమస్తే టీవీ ఛానల్. నేను టీవీ ఛానల్లో ఉన్నా. రామరెడ్డి గారు ఇట్స్ ఓకే, మీరు మ్యూట్ చేయండి దయచేసి, మీరు కాల్లో ఉంటే. యా కొండలరెడ్డి గారు ప్లీజ్. ఇప్పుడు డిస్టర్బెన్స్ వస్తున్నారు. కొండలరెడ్డి గారు వినిపిస్తుందా? ఓకేనా? కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో మరి కులగండ చేసింది. ఆ కులగండ చేసిన దానికి మరి 42% కులగండ చేసి మొదటి ప్రయత్నంగా మరి ఆ రోజు రిజర్వేషన్ ని బీసీలకు అనుకూలంగా అదేవిధంగా లెక్క చేయడానికి వీలుగా ప్రపోజ్ చేయడం జరిగింది. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మొదటి ప్రయత్నంగానే 42% రిజర్వేషన్ చేయడానికి కులగణన జరిగింది. మరి కులగణన జరిగిన దాంట్లో మనం 9వ షెడ్యూల్ చేర్చకుండా ఇప్పుడు 50% రిజర్వేషన్ దాటినట్టయితే గతంలో 60% దాకా రిజర్వేషన్ లోకల్ బాడీస్ లో వాడితే కోర్టు దాన్ని హెచ్చరించి తక్కువ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కనుక రిజర్వేషన్ పెంచినట్టయితే 67% 70%కి వెళ్తున్నట్టుంది. ఆ 70%కి వెళ్ళినట్టయితే మరి చిక్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి 9వ షెడ్యూల్లో చేర్చాలి తమిళనాడు తరహాలో అన్నప్పుడు మాత్రం చాలా ఇబ్బంది అయిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఏదో తూతూ మంత్రంగా కాకుండా మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం 42% కులగా డిక్లేర్ చేయడం జరిగింది. మరి బీజేపీ మాత్రం ఆ పరిస్థితులను అనుకూలంగా వాడుకునే పరిస్థితులు లేవని చెప్పి భావిస్తా ఉన్నాం. జయరాం గారు, జయరాం గారు అంత తేలిక రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్లో చేర్చాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సో బీసీ కులగణన చేశామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది, తప్పులు తడగ్గా ఉంది, ముస్లింలను బీసీలో చేర్చడాన్ని బీజేపీ అంగీకరించట్లేదు. సో రాజకీయపరమైనటువంటి సవాళ్లు ఉన్నాయి, ఈ బిల్లు పాస్ అయ్యేటువంటి అవకాశం ఉందా? సో రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్లో ఉంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి దారి ఏంటి, ప్రభుత్వ వ్యూహం ఏంటి? ఖచ్చితంగా డెడ్ లైన్ అయితే హైకోర్టు ఇవ్వడం జరిగింది. సో ఈ డెడ్ లైన్ బేస్ చేసుకొని సుప్రీంకోర్టుకి వెళ్తుందా, ఎట్లా చూడొచ్చు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకాంత్, ఇక్కడ మనం గమనించాల్సిందంటే 2 అంశాలు కీలకంగా తీసుకోవాలి. ఇంకోటి చట్టపరమైన రిజర్వేషన్ ని పంచుకోవటము, ఇంకొకటి వచ్చేసేమో ప్రాథమికంగా నైతికంగా రిజర్వేషన్స్ ని పంచుకోవటం. ఒకవైపు రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసము రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి, కానీ నైతికంగా కూడా రిజర్వేషన్స్ ని షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మోడల్ తమిళనాడు అని చెప్తున్నాం. మోడల్ తమిళనాడు ఏం చెప్తుందంటే అక్కడ స్టేట్ వైడ్ వాళ్ళు నైతికతతోని ప్లస్ చట్టపరమైన రిజర్వేషన్స్ వాళ్ళు దాన్ని డిక్లేర్ చేసుకున్నారు. ఆ డిక్లేర్ చేసుకున్న రిజర్వేషన్స్ పర్సంటేజ్ వాళ్ళు ఎట్లా చూపిస్తున్నారు అంటే ఓపెన్ కాంపిటీషన్ లోపల 31%, బ్యాక్వర్డ్ క్లాసెస్ వచ్చేసి 26.5%, బ్యాక్వర్డ్ క్లాసెస్ ముస్లిం లో 3.5%, మోస్ట్ బ్యాక్వర్డ్ డిఫైన్డ్ కమ్యూనిటీస్ వచ్చేసి 20%, షెడ్యూల్ క్యాస్ట్ 15%,
అరుంధతి కావాలి చట్టపరమైన రిజర్వేషన్, ఇంతవరకు జరగలేదు. అంటే జరగకపోను ఇదంతా ఈ జనాభా లెక్కలకు దేని సూచిస్తుందంటే 1933 లోపల జరిగిన జనాభా లెక్కలు ఆ విధంగానే దీన్ని మనం సూచిస్తున్నాం. అంతే తప్పితే ఇప్పుడు దీన్ని చేయడం కోసం ఆడుతున్న డ్రామాలే మిగతా రాజకీయ పార్టీలన్నీ. ఇక్కడ చట్టం చేయడము డిలే అవుతున్నప్పుడు నైతికంగా ఇవ్వండి అంటే దీన్ని ఇవ్వడం అనేది వాళ్ళ పరిస్థితులను బట్టి ఉంటది. కానీ ఈ రోజు చెప్తున్నది ఏంటంటే ప్రధానంగా నేను బీఆర్ఎస్ గురించి కాంగ్రెస్ గురించి ఇక్కడ క్లియర్ గా మాట్లాడాలి. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్ బీసీలను మర్చిపోయింది. కాంగ్రెస్ వచ్చేసి ఇప్పుడు జనగణన చేసింది 42%, 56% ఉందని దాన్ని చెప్తున్నది. సేమ్ టైం 42% రిజర్వేషన్ కేటాయించారంటారు. దాన్ని ఇప్పుడు మీరు ఇచ్చి చూపించండి. మీరు ఇవ్వడం వల్ల ఇబ్బందులు లేవు కదా, మీరు ఇవ్వచ్చు కదా, దానికి ఎవరు దీనికి అడ్డంకులు పెట్టట్లేదు కదా. మీరు ఇస్తే పక్క పార్టీలను మీరు కరెక్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇది ఇవ్వకుండా ఓన్లీ దీన్ని మళ్ళీ చట్టపరమైన సూచనలు వెళ్ళినప్పుడు దాన్ని సూచిస్తున్నప్పుడు మాత్రమే ఇక్కడ అభ్యంతరాలు వెలువడతాయి. అంటే బీసీలకు అన్యాయం అనేది ఇప్పుడే గారు నిరంతరం జరుగుతూనే ఉంది, ఇక ముందు జరుగుతూనే ఉంటది అనేది ప్రధానమైన అంశం. అంటే నిజానికి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లతోటి ముందుకు ఎట్లా వెళ్ళబోతున్నది ప్రభుత్వం. సో ప్రభుత్వం ఇప్పటివరకు ఉన్నటువంటి అంశాలు చూస్తే కనుక ఖచ్చితంగా పార్టీ పరంగానే పోయేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. లేదంటే కేంద్రాన్ని నిందిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపలేదు కాబట్టి మళ్ళీ సేమ్ గదే 23% తోటే ఒకవేళ ముందుకెళ్తే కనుక ఖచ్చితంగా ఇది ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం నుండి వచ్చినటువంటి బిల్లుల్ని ఆమోదించాలి. సో ఆమోదం ఇంతవరకు రాలేదు. 3 నెలల గడువు ఉంది. ఆ 3 నెలల గడువు కూడా అయిపోయింది. ఇప్పటికే సుప్రీంకోర్టు సూచనలు కూడా ఉన్నాయి. రైట్, దీనిపై రెస్పాండ్ అవ్వడానికి మనతో పాటు రాజకీయ విశ్లేషకులు శేషు గారు కూడా అందుబాటులో ఉన్నారు. శేషు సార్, గుడ్ ఈవినింగ్. నమస్తే. శేషు సార్, గుడ్ ఈవినింగ్. నమస్కారం. శేషు సార్, తమిళనాడు తరహా వెసులుబాటు ఇవ్వడానికి ఏమైనా రిక్వెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? బీసీ జనాభా ప్రాతిపదికన 42% రిజర్వేషన్ కల్పించాలని, లేదంటే పార్టీల పరంగా ఏమైనా భవిష్యత్తులో అప్పీల్కి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ సుప్రీంకోర్టులో రిజర్వేషన్లకు సంబంధించి ఏమైనా అడ్డంకులు ఎదురైతే కనుక మిగతా ఏదైతే అంటే అఫ్కోర్స్ నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, కాంగ్రెస్ పార్టీ కనుక ఒకవేళ బీసీల అభ్యర్థులు నిలబెడితే మిగతా పార్టీలు కూడా 42% ఇచ్చేందుకు నిర్ణయం తీసుకోవడానికి, అదే సంఖ్యలో బీసీలకు సీట్లు ఇవ్వాలని ఆల్ పార్టీ అఖిలపక్ష సమావేశంలో ఉన్న బీసీ పార్టీ మీటింగ్ ఏమైనా కండక్ట్ చేసే ఛాన్స్ ఉన్నాయి? అట్లాంటి ప్రపోజల్లోనే పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయా? సో ఎట్లా చూడొచ్చు ఇది లీగల్ అండ్ ఇందాక జయరామ్ కూడా అన్నారు చట్టం వర్సెస్ నైతికం అని చెప్పేసి. సో ఇక్కడ లీగల్ వర్సెస్ ఒక ఆల్ పార్టీ మీటింగ్ అట్లాంటి ఏమైనా కండక్ట్ చేసే ఛాన్స్ ఉన్నాయా శేషు సార్? శ్రీకాంత్, ఇప్పుడు మీరు తమిళనాడు తరహా రిజర్వేషన్లు అంటున్నారు. ఇప్పుడు మీరు భారతదేశంలో తమిళనాడుని మినహాయించి ఏ రాష్ట్రంలోనైనా వాళ్ళు చేసినటువంటి 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ల ప్రయత్నాలు సఫలీకృతమయ్యాయా? కాలేదు కదా. తమిళనాడులో సఫలీకృతం కావటానికి, తమిళనాడులో 69% రిజర్వేషన్ రావటానికి, 50+19 రిజర్వేషన్ రావటానికి జరిగినటువంటి ఒక ప్రొసీజర్ కనుక మనం చూస్తే అది 1970 నుంచి 1993 వరకు జరిగినటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో తమిళనాడులో అక్కడ అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఒకే మాటతోటి అక్కడ రిజర్వేషన్లు సాధించుకున్నాయనేటటువంటి విషయం. తర్వాత ఆ రిజర్వేషన్లను అడుగుతున్న సందర్భంలో వాళ్ళు బలమైనటువంటి కారణాలు చూపించగలిగారు. ఆ కారణాలతోటే అక్కడ మనం రిజర్వేషన్లు సాధించగలిగామనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. అది తమిళనాడుది. మీరు బీహార్ పరిణామాలు కనుక చూస్తే మనకంటే ముందు 2022లో బీహార్ లో కులగణన జరిగింది. బీహార్ లో కులగణన జరిగిన తర్వాత రిజర్వేషన్లు అక్కడ 15% పెంచారు, బీసీలకు 10% పెంచారు, తర్వాత ఎస్సీ ఎస్టీలకు 5% పెంచితే మొత్తం 65% అయితే ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఉంది. 50% క్యాప్ కంటే ఎక్కువగా ఉంది కాబట్టి ఈ రిజర్వేషన్లు మేము ఆమోదించమని పాట్నా హైకోర్టు కొట్టేసింది.